వైపు పెట్టుబడులు మరోవైపు పార్టీ వ్యవహారాలు ఇలా ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఫాక్స్కాన్, యాపిల్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశమై పలు అంశాలను చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో దాదాపు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. వాటిని వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా ముఖ్యమంత్రి దూకుడు పెంచారు. అలాగే స్వదేశంలోనూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో ఫాక్స్కాన్, యాపిల్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అందించే మద్దతుపై సీఎం రేవంత్ వారికి వివరించారు. హైదరాబాద్ నగరం హద్దుల్లేని అభివృద్ధి చెందుతుందని ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు 3 నగరాలుగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని యాంగ్ లియూ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు 4వ నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రపంచం అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరం నిర్మాణం ఉంటుందన్నారు సీఎం. ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్మెంట్ లాంటి రంగాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పాలసీల్లో మార్పుండదని చెప్పిన రేవంత్ రెడ్డి అదే తమ లక్ష్యాలను చేరుకోవటానికి ఆయుధమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో జరిగిన ఒప్పందాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 8 నెలల్లోనే 88,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చామని ఫాక్స్కాన్ ప్రతినిధులు చెప్పారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనిపై యాంగ్ లియూ సానుకూలంగా స్పందించారు. రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. సాధ్యమైనంత త్వరగా స్వయంగా తానే హైదరాబాద్ను సందర్శిస్తానని లియూ చెప్పారు. తనకంటే ముందు తమ టీం వస్తుందన్నారాయన. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత రాహుల్ గాంధీని ఫాక్స్కాన్ ప్రతినిధుల బృందం కలిసింది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో చర్చించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన అంశాన్ని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా వరంగల్లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రావాలంటూ రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించారు. అంతేకాదు, రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. పర్యటనలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇప్పటికీ ఆశావహులు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీలో విలీనం చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. విలీనం చేయటం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు చెప్తున్నారే తప్ప ప్రతిసారి చెప్పటం లేదన్నారు. అందరితో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులివ్వటం, ఇవ్వకపోవటం వారి ఇష్టమన్నారు. ఫండ్స్ ఇవ్వకపోతే కేంద్రాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం స్పష్టం చేశారు.